హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా టేస్టీగా ఉండే చికెన్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దాము. చికెన్ ఫస్ట్ మనం వాష్ చేసి పెట్టుకున్నామండి. దీంట్లో సరిపడినంత కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత కారం, పసుపు కూడా వేసుకుంటాం అన్నమాట. మ్యారినేట్ ఇచ్చేసి మనం హాఫ్ అన్ అవర్ సైడ్ పెట్టుకోవాలి. ఇప్పుడు పసుపు కొంచెం వేసుకున్నామండి. దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు. ఇది బాగా మిక్స్ చేసుకొని మనం అరగంట సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు దీంట్లోకి వేసే మసాలా చూద్దాము. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ ధనియాలు, తర్వాత చిన్నది దాల్చిన చెక్క ముక్క, 2 ఇవి ఏంటంటే ఎలైచి, తర్వాత ఒక 5 నుంచి 6 లవంగాలు లైట్గా దోరగా వేయించుకోండి. చిటపాటలాడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి సైడ్ తీసుకోండి. ఈలోపు 3 ఉల్లిపాయలు, తర్వాత 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోండి రెడీగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇట్లా రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. హాఫ్ అన్ అవర్ తర్వాత మ్యారినేట్ అయ్యాక మనం స్టార్ట్ చేసుకో. చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు ఇందాక దోరగా వేయించుకున్న మసాలా దినుసులు ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం. మసాలాకి కొంచెం ఇప్పుడు మనం ఎంటీఆర్ మసాలా యాడ్ చేసుకోవాలి, చాలా తక్కువ. తర్వాత ఒక వెల్లుల్లి రెబ్బ ఒకటి వేసుకోండి. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టుకుందాం. మ్యారినేట్ చేసిన చికెన్లో ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయండి. ఇప్పుడు దీనికి వాటర్ యాడ్ చేసుకొని సరిపడినంత మనం ఇప్పుడు చికెన్ని ఉడకబెట్టుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ని డైరెక్ట్ ఇట్లా పొయ్యి మీద పెట్టి సరిపడినంత నీళ్లు పోసుకొని మనం ఇప్పుడు చికెన్ని బాయిల్ చేసుకోవాలి. అవి చికెన్ పీసెస్ ఉడికిపోవాలండి. ఇప్పుడు పైన లిడ్ పెట్టు, ఇంకో సైడ్ కళాయి పెట్టుకొని సరిపడినంత ఆయిల్ వేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న టీ గ్లాసు 2 ఫుల్ వేస్తే సరిపోతుంది, ఆ కప్ సైజు. చాలా టేస్టీగా ఉంటుందండి, ఈజీగా ఉంటుంది ఈ ప్రాసెస్. మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేపుకుందాం. ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు ఆయిల్కి యాడ్ చేసుకుందాం. నేను ఇక్కడ 3 ఏమో ఉల్లిపాయలు తీసుకున్నానండి, ఒక 5 ఏమో గ్రీన్ చిల్లీస్ తీసుకున్నాము. ఇప్పుడు అవి బాగా వేయించుకోవాలి ఆయిల్లో. చికెన్ మధ్యలో ఇట్లాగా స్టిర్ చేసుకుంటూ ఉండండి. ఇది చాలా సింపుల్ ప్రాసెస్ అండి, మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. చికెన్ ఉడికేలోపు మనకు ఆనియన్స్ కూడా ఫ్రై అయిపోతాయి. చాలా ఫాస్ట్గా అయిపోద్దండి చికెన్ కర్రీ. ఇట్లా చేసుకోవడం వల్ల ఏంటంటే నీసు వాసన రాదనమాట. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ ఇలాగా బ్రౌన్గా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి పచ్చివాసన పోయే వరకు ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్స్ చేసుకున్నాం కదా, ఇందాక పౌడర్ మనం మిక్సీ పట్టుకున్నాం కదండి, అది వేసేయాలి. దీనికి యాడ్ చేసి మిక్స్ చేయాలి ఒకసారి. ఇప్పుడు ముందుగా మనం చికెన్ బాయిల్ చేసి ఉంచుకున్నాం కదండి, అది ఇప్పుడు కర్రీకి యాడ్ చేసేసుకుందాం. ఇలాగా మొత్తం దానికి యాడ్ చేసేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. కావాలంటే ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడే వాటర్ మనం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం వేసిన మసాలా అంతా చికెన్కి పట్టేలాగా దగ్గరికి వచ్చే వరకు ఉడికించుకోండి. చాలా ఫాస్ట్గా ఈజీగా అయిపోద్దండి. ఇప్పుడు మీకు టేస్ట్కి సరిపడినంత సాల్ట్, కారం ఏమైనా కావాలనుకుంటే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ కొంచెం సాల్ట్ పడుతుంది, సో మేము ఇక్కడ వేస్తున్నాము సాల్ట్. కారం కూడా ఇప్పుడు కావాలంటే వేసుకోవచ్చు. ఇక్కడ 1/2 టేబుల్ స్పూన్ వేస్తున్నాం. ఇక్కడ ఒకసారి బాగా మనం మిక్స్ చేసుకొని బాగా ఉడికించుకోవాలన్నమాట. ఇలాగా మధ్యలో స్టిర్ చేసుకుంటూ ఉండాలండి. ఇప్పుడు ఆయిల్ ఆల్మోస్ట్ బయటకు వస్తుంది. ఆయిల్ ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మన కర్రీ ఇంకా రెడీ అయిపోయినట్టే. ఇంకా లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనం ఇక్కడ మామూలువి కాకుండా ఇట్లా కట్టల కాడ యూస్ చేస్తే ఏంటంటే పీసెస్ అనేవి స్మాష్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. సో చాలా టేస్టీగా ఉంటుందండి, మీరు అందరూ కూడా ట్రై చేయండి. ఇప్పుడు కొత్తిమీర జల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయండి. మన ఎంతో టేస్టీగా ఉండే సింపుల్గా అయిపోయే చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. సో hope you like this video friends. See you in our next video. Bye friends.